అంజలి. ఏయ్, ఎందుకన్నా నీసార్లు కాల్ చేస్తున్నావు? నా మొబైల్ నా దగ్గర ఉండదు. మా పేరెంట్స్ చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. అయినా నాకు నువ్వు అంటే ఇష్టం లేదని నీకు ముందే చెప్పాను. నన్ను ఎందుకు ఇలా ఇంత టార్చర్ చేస్తున్నావు? అయ్యో మేడంకి ఎంత కోపమోగా అసలుకి. ఇంత కోపం ఉంటే ఎలా చెప్పు. ప్లీజ్, నీకు దండం పెడతా, నన్ను టార్చర్ చెయ్యకు. అయ్యో ఇది నీ టార్చర్లే కనిపిస్తుందా? దీన్నే లవ్ అంటారు బుజ్జి. జస్ట్ కాల్ మీ అంజలి. ఓకే 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 చెప్పు, ఏం చేస్తున్నావు? ఎహే, అసలు నీకేం కావాలి చెప్పు. అయినా నాకేం కావాలో నాకంటే నీకే బాగా తెలిసేమో కదా అంజలి. సరే చెప్తా విను. ఒకే ఒక్కసారి నాతో చేస్తావా? ఎవరు నువ్వు? నువ్వు ఆ పక్క వీధిలో ఉండేవాడు కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే కదా నాకు డైలీ కాల్ చేస్తుంది. అయ్యో నేను కాదండి. మరి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? చెప్తావా లేదా? మీకోసం వచ్చానండి. ఏంటి, నా కోసమా? ఎందుకు? మీరంటే ఇష్టం అండి. అసలు ఎవర్రా మీరంతా? ఆల్రెడీ ఒక నరకం చూపిస్తుంటే మళ్ళీ వీడొకడు. అసలు నీ పేరేంట్రా? సత్య. సత్య అంట సత్య. అందరు నన్ను చంపడానికి పుట్టినట్టున్నారు. పే. ఏయ్ ఏ సత్య, ఇట్రా. నన్ను ఆల్రెడీ ఒక లవ్ చేస్తున్నాడు. నీకు ఆ విషయం తెలుసా? మరి తెలిసే లవ్ చేసావా? అతను మీకు పరిచయం ఒక 8 days అవుతుంది అనుకుంటా, అవునా? బట్ నేను మిమ్మల్ని 3 years నుంచి లవ్ చేస్తున్నా. 3 years నుంచా? మరి నాకెప్పుడు కనిపించలేదు? నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా, డైలీ ఫాలో చేస్తున్నా. అదేంటో కానీ నీకు నేను ఎంత దూరంగా ఉన్నా నువ్వు మాత్రం నాకు దగ్గర అవుతూనే ఉంటావు. నీకే తెలియకుండా ఎన్నోసార్లు నా ప్రేమను తెలియచేశాను. మరి ఇంతలా లవ్ చేసిన వాడివి నాకెందుకు చెప్పలేదు? చెప్దామని అనుకున్నా చాలాసార్లు, కానీ ఎదురుగొచ్చి చెప్పాలంటేనే భయం వేసింది. ఎక్కడ కాదంటావేమో. లాస్ట్ 8 days నుంచి ఇంకెవరితో మాట్లాడుతున్నట్టున్నావు. ఇంకా చెప్పలేకపోయాను. చూడకూడదు అనుకున్నాను, కానీ వీడుండలేకపోతున్నాడు. అందుకే ఇలా దూరం నుంచి చూస్తూ ప్రేమిస్తున్నా.
కానీ ఇప్పుడు ఇలా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు. అమ్మా, అయ్యో ఏమైందండి? నాకు మెరుపులంటే కొంచెం భయం. వర్షం పడేలా ఉంది, మీరు వెళ్ళి పడుకోపోండి. నాకు కొంచెం హెడేక్గా ఉంది, కూర్చుందామా? ఒక్క నిమిషం. ఐమ్ సారీ సత్య. అయ్యో ఎందుకండి? నువ్వు ముందు అండి గిండి అనడం ఆపు. సరే చెప్పంజలి. అసలు వాడెవడో కూడా నాకు తెలియదు. ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. వాడికి నేను తెలుసంట. స్టార్టింగ్ ఒక 2-3 డేస్ బాగానే మాట్లాడాడు. తర్వాత రోజు నుంచి చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా కూడా మళ్ళీ కొత్త నెంబర్ల నుంచి కాల్ చేస్తూనే ఉన్నాడు. అది నువ్వేనేమో అనుకొని అలా తిట్టేశాను. ఐఎమ్ సారీ. అవును, ఒకవేళ నేను చూడకపోయి ఉంటే ఏమో. ఏమో ఏంటి? మరి అంత భయం ఉన్నవాడివి నన్ను ఎలా లవ్ చేసావు? లవ్ చేయడానికి భయం లేదు, కానీ నాకు లవ్ చేస్తున్నాను చెప్పడానికి భయం వేస్తుంది. అబ్బో, అంటే ఎంత భయమో. నిన్ను ప్రేమించేంత, ఎంత ప్రేమో. నన్ను నేను మర్చిపోయేంత. అంజలి